వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజెస్. దాదాపుగా 18 years తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కు సంబంధించిన నోటిఫికేషన్ రానుంది. అదేవిధంగా ఎస్సీఆర్టీలో డైట్లలో ఉండేటువంటి లెక్చరర్స్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో టీజీపీఎస్సీ విడుదల చేయనుంది. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే డివైఓ మరియు లెక్చరర్స్ జాబ్స్ సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, సిలబస్, బుక్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ మీరు తెలుసుకుంటారు. త్వరలో టీజీపీఎస్సీ మరి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించిన 24 జాబ్స్కు సంబంధించి, ఎస్సీఆర్టీ డైట్ లెక్చరర్స్కి సంబంధించి దాదాపుగా 110 జాబ్స్, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్స్ 8 జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఇప్పటి నుంచి మీరు ఒక చక్కటి ప్లాన్తో, అచీవ్మెంట్ మోటివేషన్తో ప్రిపేర్ అయ్యి జాబ్ సాధిస్తే మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయి. రోల్ ఇన్ పాలసీ మేకింగ్, విద్యాశాఖలో అత్యున్నతమైనటువంటి జాబ్స్ డైట్ మరియు ఎస్సీఆర్టీ లెక్చరర్స్ అండ్ డివైఈఓ. అదేవిధంగా సోషల్ రికగ్నిషన్, రెస్పెక్ట్ ఉంటుంది. నాడు ఒక టీచర్గా మీరు ఒక స్కూల్ను మాత్రమే ప్రభావితం చేస్తారు, ఒక హెచ్ఎంకు ఒక స్కూల్ను మాత్రమే ప్రభావితం చేస్తారు, ఒక డివిజన్కు హెడ్ ఈ యొక్క డిప్యూటీఓ జాబ్. ఆ తర్వాత డిఈఓగా, ఆర్జేడీగా మీకు ఒక కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యా పథకాలు అమలు చేస్తూ ఒక డివిజన్లో ఒక హెడ్గా ఉండడానికి అవకాశం ఉండే జాబ్ డివైఈఓ జాబ్. అదేవిధంగా ప్రాస్పెక్టివ్ టీచర్స్ను తయారు చేసేటువంటి రోల్ ఒక డైట్ లెక్చరర్కు, ఎస్సీఆర్టీ ప్రొఫెసర్స్కి ఉంటుంది. మరి ఎక్స్పోజర్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఈ డిప్యూటీఓ జాబ్ డైట్ లెక్చరర్స్ లేక ఎస్సీఆర్టీలో ఉండేటువంటి ఈ యొక్క లెక్చరర్ జాబ్ సాధిస్తే మరి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మీరు సెమినార్స్లో పాల్గొనవచ్చు, ఎడ్యుకేషన్ పైన మంచి పట్టు సాధించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఏ మండలానికి వెళ్ళినా, ఏ డివిజన్కి వెళ్ళినా, ఏ డిస్టిక్ వెళ్ళినా ఒక విద్యాధికారిగా మీకు మంచి సోషల్ రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్, ఒక ఎక్స్పోజర్ ఉంటుంది, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఉంటుంది. కనుక ఇప్పుడు కాకుండా ఎప్పుడు, నీవు కాకుండా ఎవరు ఈ యొక్క ప్రిపరేషన్ మొదలుపెట్టేది, జాబ్ సాధించేది. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు ఈ యొక్క క్వాలిఫికేషన్స్, పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నోట్ చేసుకుంటూ వినడానికి ట్రై చేయండి. డివైఓ జాబ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వచ్చిన నోటిఫికేషన్లో పీజీ క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. సో పీజీతో పాటు బిఎడ్ ఉండే అవకాశం ఉంది, లేకుంటే ఓన్లీ పీజీ గతంలో 2007లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా, ఇటీవల ఏపీ డిప్యూటీఓకి ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా పీజీ అనేది ఒక మినిమం క్వాలిఫికేషన్ ఉండే అవకాశం ఉంది డిప్యూటీఓ జాబ్కు సంబంధించి. కనుక బిఎడ్ చేయని అభ్యర్థులు కూడా వీలైతే మీరు జిఎస్తో ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మరి ఎస్సీఆర్టీ డైట్ లెక్చరర్స్ కావడానికి క్వాలిఫికేషన్స్, పీజీతో పాటు మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్లో పిహెచ్డి లేకుంటే సెట్, నెట్ క్వాలిఫై ఉండాలి. ఇది ఎస్సీఆర్టీ డైట్ లెక్చరర్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్. అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి కూడా పీజీతో పాటు మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, పిహెచ్డి, ఒకవేళ పిహెచ్డి లేకుంటే సెట్ లేకుంటే నెట్ ఉన్న మీరు పరీక్ష రాసుకోవడానికి అవకాశం ఉంది. త్వరలో టీజీపీఎస్సీ పూర్తి సిలబస్, గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టడం వల్ల ఈ యొక్క జాబ్ సాధించే అవకాశం ఉంది. చాలామంది అభ్యర్థులు డిప్యూటీఓ జాబ్కు సంబంధించి ఏ సిలబస్ ఉంటుంది, డైట్ ఎస్సీఆర్టీ లెక్చరర్స్కు సంబంధించి సిలబస్ ఏముంటుంది అని ఫోన్ చేస్తున్నారు. సో ఈ వీడియో చివరి వరకు మీరు చూడండి. సిలబస్ వివరాలు, రెఫరెన్స్ బుక్స్ మరియు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఇచ్చిన నోటిఫికేషన్లో జిఎస్తో పాటు బిఎడ్ స్టాండర్డ్లో ఉండేటువంటి 2 పేపర్స్ ఎడ్యుకేషన్ ఉన్నాయి. కనుక విద్యాశాఖ ప్రతిపాదనలలో తప్పనిసరిగా ఒక డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, భవిష్యత్తులో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మరియు రీజనల్ జాయింట్ డైరెక్టర్, డైరెక్టరేట్లో ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి విద్యకు సంబంధించిన ప్రాథమిక భావనలపైన అవగాహన ఒక డివైఈఓకి అవసరం. కాబట్టి తప్పనిసరిగా ఎడ్యుకేషన్ పేపర్ అనేది టీజీపీఎస్సీ ఈ రిక్రూట్మెంట్కు సంబంధించి నిర్ధారించే అవకాశం ఉంది. సో దాంతోపాటు జనరల్ స్టడీస్ కూడా మీరు తప్పనిసరిగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. టీజీపీఎస్సీ ఈ 2 పేపర్స్ను మరి నిర్ధారించేటువంటి అవకాశం ఉంది. మరి ఎస్సీఆర్టీ డైట్ లెక్చరర్కి సంబంధించి తప్పనిసరిగా ఎడ్యుకేషన్ అనేది ఒక పేపర్గా ఉంటుంది. ఎడ్యుకేషన్లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సైకలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉండే అవకాశం ఉంది.
దాంతోపాటు పెడగాజీ, సబ్జెక్ట్ వైజ్ పెడగాజీ, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, అదేవిధంగా ఇంగ్లీష్, తెలుగు లెక్చరర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ పెడగాజీ జాబ్స్కి సంబంధించి ప్రజెంట్ బిఎడ్ కరికులంలో ఉండేటువంటి పెడగాజీ సిలబస్ ఉండే అవకాశం ఉంది. సో ప్రీ ఫేజ్ టీచింగ్కి సంబంధించి, ఇంటరాక్టివ్ టీచింగ్కి సంబంధించి, పోస్ట్ ఫేజ్ టీచింగ్కి సంబంధించినటువంటి అప్రోచెస్ ఆఫ్ టీచింగ్, అకాడమిక్ స్టాండర్డ్స్, అసెస్మెంట్, సిలబస్ అండ్ కరికులం, ఇటువంటి చాప్టర్స్ ఈ యొక్క పెడగాజీ సిలబస్లో ఉంటాయి. ఫిజికల్ డైరెక్టర్ సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంపీడీ లెవెల్లో ఉండేటువంటి సిలబస్ ఒక పేపర్గా ఉండే అవకాశం ఉంది జిఎస్తో పాటు. ఈ రోజు నుంచి మరి మినిమం ఒక 100 డేస్లో, మ్యాక్సిమం 150 డేస్లో నోటిఫికేషన్ రానుంది, ఎగ్జామ్ జరగనుంది. కాబట్టి ఈరోజే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. సో ఏదైనా ఒక జాబ్ సాధించాలంటే స్టాండర్డ్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. అది డిఎస్సి కావచ్చు, యూపీపీఎస్సిలో ఉండే సివిల్స్ కావచ్చు. సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి జనరల్ స్టడీస్ ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో కాండి. క్లాస్ 6 to 10 వరకు హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, మరి జనరల్ సైన్స్, వాటితో పాటు గత 1 year నుంచి ఉండేటువంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి వర్తమాన వ్యవహారాలు, కరెంట్ అఫైర్స్ చూసుకోండి. వీటి కోసం ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో కాండి. ఏదైనా ఒక ఇయర్ బుక్ ఫాలో కాండి. ప్రతిరోజు న్యూస్ పేపర్ రీడింగ్ అనేది ఉండాలి. నైట్ టైం జాతీయ ఛానల్స్లో వచ్చేటువంటి ఇంగ్లీష్ న్యూస్ చూడండి, ఆ డిస్కషన్స్ చూడండి. అదేవిధంగా మంత్లీ మ్యాగజైన్ కూడా ఏదైనా ఒకటి మీరు స్టాండర్డ్ది ఫాలో కావడానికి ట్రై చేయండి. ఇది జిఎస్కు సంబంధించి. మీరు రెగ్యులర్గా నేను ఈ యొక్క జాబ్కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తాను కాబట్టి వెంటనే డాక్టర్ మోజెస్ ఎమ్మెల్యేనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి. అప్లోడ్ చేయబోయేటువంటి వీడియోస్ కోసం వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కు పాస్ చేయండి. చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ గతంలో యూపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు జిఎస్కు సంబంధించి రెఫర్ చేయండి. ఇది జిఎస్కు సంబంధించి స్టాండర్డ్ బుక్స్. అదేవిధంగా ఎడ్యుకేషన్ బిఎడ్ లెవెల్లో ఉండేటువంటి తెలుగు అకాడమీ బుక్స్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి బుక్స్ మీరు గ్యాదర్ చేసుకోండి. ప్రతి కాన్సెప్ట్ పైన మీరు ఒక 5-6 పాయింట్స్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఏదైనా 3 language ఫార్ములా, 3 language ఫార్ములా ఎవరు ప్రతిపాదించారు? కోటారి కమిషన్. 3 language ఫార్ములా ఎన్ఈపి 2020 ప్రకారం మరి 9th 10th లెవెల్లో ఎన్ని రీజనల్ లాంగ్వేజెస్ ఉండాలి? 2 రీజనల్ లాంగ్వేజెస్ ఉండాలి. 3 language ఫార్ములాను వ్యతిరేకించినటువంటి దక్షిణాది రాష్ట్రం తమిళనాడు. మరి 3 language ఫార్ములా ప్రకారం మొదటి లాంగ్వేజ్ ఏంటంటే మరి మాతృభాష నేర్చుకోవాలి, జాతీయ భాషగా హిందీ నేర్చుకోవాలి, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. 1st class to 5th class మాతృభాష మనం ఇంట్రొడ్యూస్ చేస్తే 6th classలో ఇక సెకండ్ లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్ చేయాలి. ముఖ్యంగా హిందీని ఇంట్రడ్యూస్ చేయాలి, లేక ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేయాలి. 8th classలో 3వ భాషను ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పడం జరిగింది కోటారి కమిషన్. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్సే దాదాపుగా ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. కనుక భాషా విధానము అనేటువంటి ఒక పాయింట్ తీసుకుంటే దానిపైన ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా తెలుగు అకాడమీ బుక్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, దీంట్లో ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈస్టర్న్ ఫిలాసఫీ, వెస్టర్న్ ఫిలాసఫీ, పాశ్చాత్య దేశాల తత్వం తీసుకుంటే ఐడియలిజం, న్యాచురలిజం, ప్రాగ్మాటిజం, రియలిజం, ఎగ్జిస్టెన్షియలిజం. వీరు విద్యకు సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సిలబస్, కరికులం, మెథడ్స్ ఆఫ్ టీచింగ్, డిసిప్లిన్, ద రోల్ ఆఫ్ టీచర్, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి స్కూల్స్ ఏంటి, మెటాఫిజిక్స్, ఎపిస్టమాలజీ, ఆక్సియాలజీ ఏంటి, ఇవి మీరు నోట్స్ తయారు చేసుకోవాలి. అదేవిధంగా తూర్పు దేశాల తత్వం తీసుకుంటే ముఖ్యంగా మన భారతదేశంలో షడ్ దర్శనాలు, న్యాయ, సాంఖ్య, యోగ, వైశేషిక, పూర్వ మీమాంస, వేదాంత లేక ఉత్తర మీమాంస, జైనిజం, బుద్ధిజం, చార్వాక ఫిలాసఫీస్కి సంబంధించి ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సిలబస్ అండ్ కరికులం, మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మీరు నోట్స్ తయారు చేసుకోవాలి. ఇవి ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ద రోల్ ఆఫ్ స్కూల్ ఇన్ సోషలైజేషన్, సోషల్ చేంజ్, మోడర్నైజేషన్, సోషల్ స్ట్రాటిఫికేషన్ లాంటి టాపిక్స్ పైన మరి ముఖ్యంగా ఎంసీక్యూస్ అడగడానికి అవకాశం ఉంది. సైకలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చైల్డ్ డెవలప్మెంట్ స్టేజెస్, చైల్డ్ డెవలప్మెంట్ థియరీస్, జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్, లారెన్స్ కోల్బర్గ్ మోరల్ డెవలప్మెంట్, చామ్స్కీ లాంగ్వేజ్ డెవలప్మెంట్, సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనాలిసిస్, ఎరిక్ ఎరిక్సన్ సైకో సోషల్ డెవలప్మెంట్, రోజర్స్ సెల్ఫ్ డెవలప్మెంట్ థియరీ, రాబర్ట్ హవింగ్కాస్ట్ యొక్క డెవలప్మెంటల్ టాస్క్. ఇండివిజువల్ డిఫరెన్సెస్కు సంబంధించి ఇంటెలిజెన్స్, యాటిట్యూడ్, క్రియేటివిటీ, ఇంట్రెస్ట్, థింకింగ్, లెర్నింగ్లో అప్రోచెస్ ఆఫ్ లెర్నింగ్,
ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, టైప్స్ ఆఫ్ లెర్నింగ్, ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, ఆ తర్వాత మెమరీ, ఫర్గెటింగ్, మోటివేషన్ లాంటి చాప్టర్స్ చూసుకోవాలి. పర్సనాలిటీ, థీరీస్ ఆఫ్ పర్సనాలిటీ, అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, మెంటల్ హెల్త్, ఇవి కొన్ని ముఖ్యమైన అంశాలు సైకలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో. వాటితో పాటు ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక చాప్టర్ పైన కూడా మీరు ఫోకస్ చేయాలి. ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్లో నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, స్కూల్ ప్లాన్, ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్ లాంటి ఏరియాస్ ఈ యొక్క ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ పైన అడగడానికి అవకాశం ఉంది. ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ట్రెండ్స్ అంటే రీసెంట్ డెవలప్మెంట్, రీసెంట్ డైనమిక్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ ట్రెండ్స్కి సంబంధించి 3 లాంగ్వేజ్ ఫార్ములా, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, పాపులేషన్ ఎడ్యుకేషన్, నేషనల్ ఇంటిగ్రేషన్, ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, స్కూల్ అండ్ సొసైటీ రిలేషన్స్, వీటిపైన కొన్ని కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవాలి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, పర్స్పెక్టివ్స్ అంటే ఏదైనా ఒక అంశం పట్ల ఉండేటువంటి లోతైన అవగాహన, ఒక యాటిట్యూడ్. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, జైనిజం, బుద్ధిజం, ముస్లిం ఎడ్యుకేషన్ సిస్టమ్, కమిటీస్ అండ్ కమిషన్ బిఫోర్ ఇండిపెండెన్స్, కమిటీస్ అండ్ కమిషన్స్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, వీటితో పాటు టీచర్ ఎంపవర్మెంట్, పాపులేషన్ ఎడ్యుకేషన్, ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్, అడోలసెన్స్ ఎడ్యుకేషన్, లైఫ్ స్కిల్స్, ఎల్పిజి పాలసీస్ ఎడ్యుకేషన్ పైన ఎటువంటి ప్రభావం చూపాయి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, నేషనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్ స్కీమ్స్, అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఎన్ఈపి 2020, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అండ్ 2023, ఇవన్నీ కూడా ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా నేర్చుకోవాలి. ఇవి స్థూలంగా ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి సిలబస్, డిఎడ్ అకాడమిక్ బుక్స్, స్టాండర్డ్ బుక్స్, వీటితో పాటు ఇగ్నో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మెటీరియల్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మెటీరియల్తో పాటు మీకు బిఎడ్ కరికులంలో, ఎంఎడ్ కరికులంలో ప్రతి సబ్జెక్ట్ చివరిలో ఇచ్చేటువంటి రెఫరెన్స్ బుక్స్ వీలైతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కలెక్ట్ చేసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఇక ఎస్సీఆర్టీ డైట్ లెక్చర్స్ సంబంధించినటువంటి స్టాండర్డ్ బుక్స్ ఏమిటి, ఎందుకంటే కాబోయేటువంటి టీచర్ ఎడ్యుకేటర్స్గా ఎడ్యుకేషన్ పట్ల మరి డెప్త్గా నాలెడ్జ్ అవసరం. సో అందుకోసం మీరు ఎంఎడ్ లెవెల్లో రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి మీకు సిలబస్లో. ఎంఎడ్లో ప్రతి సబ్జెక్ట్ తర్వాత చివరిలో రెఫరెన్స్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రెఫరెన్స్ బుక్స్ ఆధారంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్రాథమిక భావనలు, కాన్సెప్ట్స్ నేర్చుకోవడం కోసం బిఎడ్ అకాడమిక్ బుక్స్, మరి ఆ కాన్సెప్ట్స్ను డెప్త్గా నేర్చుకోవడం కోసం, వాటి ఇన్సైట్ కోసం ఎంఎడ్ రెఫరెన్స్ బుక్స్ మీరు ఫాలో కండి. అదేవిధంగా సబ్జెక్ట్ వైజ్ పెడగాజీ కోసం బిఎడ్లో ఉండేటువంటి పెడగాజీ బుక్స్ మీరు మీ సబ్జెక్ట్ సంబంధించి కలెక్ట్ చేసుకోండి. ఇవి స్టాండర్డ్ బుక్స్. వీటితో పాటు ఎమిలీ అకాడమీలో నేను అప్లోడ్ చేసేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉండేటువంటి వీడియోస్, ఒకవేళ మీరు మా గైడెన్స్ ఫాలో కావాలంటే యాప్లో నేను అప్లోడ్ చేసిన డిజిటల్ వీడియో క్లాసెస్, మాక్ టెస్ట్ ఫాలో అయితే తప్పనిసరిగా మీ గోల్ మీరు రీచ్ కావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన బుక్స్ కలెక్ట్ చేయండి. వీలైతే తెలుగు అకాడమీ బుక్స్ కలెక్ట్ చేయండి. వాటిలో ఉండేటువంటి ఫిజియాలజీ, అనాటమీ, సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, మరి ఈ యొక్క ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్కి సంబంధించిన భావనలన్నీ కూడా ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే తప్పనిసరిగా మీరు జాబ్ సాధించే అవకాశం ఉంది. వీటి కోసం ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ కూడా మీరు రెఫర్ చేయండి. సో గురువు లేని విద్య గుడ్డి విద్య. ఒక్కొక్కసారి సొంత ప్రిపరేషన్ సరిపోదు, ఎందుకంటే చాలామంది అభ్యర్థులు ఈ జాబ్స్ కోసం పోటీపడే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్కింగ్ టీచర్స్ కూడా డివైఓ జాబ్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు ఎస్సీఆర్టీ డైట్ లెక్చరర్స్ కూడా అప్లై చేసే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఒక గైడెన్స్ అవసరం. సో ఈ గైడెన్స్ కోసం ఎమిలీ అకాడమీని ఎందుకు చూస్ చేసుకోవాలి? మొదటిది 25 years ఆఫ్ ఎక్సలెన్స్. మరి ఒక ఎమిలీ అకాడమీ అనేది ఎడ్యుకేషన్కు, టీచర్స్ రిక్రూట్మెంట్కు మాత్రమే కోచింగ్ ఇచ్చే ఒక ప్రొఫెషనల్ సంస్థ. అదేవిధంగా హైలీ క్వాలిఫైడ్ మెంటర్. ఇప్పుడు నా క్వాలిఫికేషన్స్ తీసుకుంటే ఎంఎస్సి సైకాలజీ, ఎంఏ, ఎంఎడ్, ఎంఫిల్, ఎల్ఎల్బి, పిహెచ్డి, సెట్, నెట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పీజీ డిప్లొమా ఇన్ చైల్డ్ సైకాలజీ. దాదాపుగా కొన్ని వేల మందికి కోచింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో చాలామంది టీచర్స్గా, ప్రిన్సిపాల్స్గా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా, త్వరలో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ ఈవోస్గా సెలెక్ట్ కాబోతున్నారు. ఈ రిజల్ట్స్ని బట్టి, ఈ ట్రాక్ రికార్డును బట్టి ఎమిలీ అకాడమీ గైడెన్స్ మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మొబైల్ యాప్లో హై క్వాలిటీ స్టాండర్డ్ డిజిటల్ వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. టాపిక్ వైజ్, యూనిట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు ఉంటాయి. ముఖ్యంగా అచీవ్మెంట్, మోటివేషన్ని కలిగించేటువంటి సెషన్స్
నా ద్వారా మీకు ఇవ్వబడతాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. టీజీపీఎస్సీ సిలబస్ అనౌన్స్ చేసిన వెంటనే ఈ టాపిక్ వైజ్ వీడియో క్లాసెస్, టాపిక్ వైజ్ టెస్ట్లు నేను యాప్లో అందుబాటులో ఉంచుతాను. అంతవరకు మీరు జిఎస్ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. నేను చెప్పిన బుక్స్ కలెక్ట్ చేయండి, వాటి బేసిక్స్ మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. డియర్ ఫ్రెండ్స్, దాదాపుగా ఒక 20 years తర్వాత వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు డివైఓ జాబ్ సాధించాలంటే, డైట్ లెక్చరర్, ఎస్సీఆర్టీ లెక్చరర్ జాబ్ సాధించాలంటే మీకు ఒక మెంటర్ అవసరం, మీకు ఒక మోటివేషన్ అవసరం, మీకు మార్క్ టెస్ట్ అవసరం, స్టాండర్డ్ వీడియో క్లాసెస్ అవసరం. సో ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ వెంటనే మీరు ఈ యొక్క క్యూఆర్ కోడ్ ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ కోసం డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ ఇస్తుంటాను. మరి కాన్సెప్ట్స్ పైన ప్రీవియస్ బిట్స్ అనాలిసిస్ కూడా చేస్తుంటాను. కాబట్టి నా గైడెన్స్ ఫాలో అయ్యి గతంలో చాలామంది టీచర్ జాబ్ సాధించారు, ప్రిన్సిపల్ పోస్టులు సాధించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీఓ సెలక్షన్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించారు నా పూర్వ విద్యార్థులు. సో మీరు కూడా డివైఓ జాబ్ సాధించాలంటే, డైట్ లెక్చరర్ జాబ్ సాధించాలంటే, ఎస్సీఆర్టీ లెక్చరర్ జాబ్ సాధించాలంటే వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి ఎమిలీ అకాడమీ మా మొబైల్ యాప్. ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. డానియల్ గోల్మిన్ ఒక మాట అంటాడు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే గ్రంథంలో 80% సక్సెస్ ఒక వ్యక్తి యొక్క ఉద్వేగాలపైన ఆధారపడి ఉంటుంది, ఉద్వేగ ప్రజ్ఞపై ఆధారపడి ఉంటుంది. అతని యొక్క ఐక్యూ, జనరల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం 20% మాత్రమే కాంట్రిబ్యూట్ అవుతుంది. కనుక మీరు ఒక గోల్ సెట్ చేసుకోండి. ఆ గోల్ స్మార్ట్ గోల్ అయి ఉండాలి. ఆ గోల్ కోసం కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. నీకు కంటెంట్ ఎంత నాలెడ్జ్ ఉన్నా కన్సిస్టెన్సీ లేకుంటే జాబ్ రాదు. సో నిలకడగా ప్రతిరోజు మార్నింగ్ 5 to 10 కష్టమైన సబ్జెక్ట్స్, ఈవినింగ్ 5 to 10 ఈజీగా ఉండే సబ్జెక్ట్స్ నేను చెప్పిన బుక్స్ ఆధారంగా మీరు చదివితే, వీలైతే ఒక యూనివర్సిటీ లైబ్రరీలో కానీ, స్టేట్ లైబ్రరీలో కానీ, డిస్ట్రిక్ట్ లైబ్రరీలో కానీ, మీకు దగ్గరగా ఉండే ఒక స్టడీ హాల్లో కానీ ప్రిపరేషన్ ఈ రోజు నుంచి మీరు మొదలు పెడితే, మరి మంచి మెంటర్ గైడెన్స్తో మీరు ప్రిపేర్ అయితే తప్పనిసరిగా డిప్యూటీఓ జాబ్ సాధిస్తారు. ఏదో ఒక రోజు విద్యాశాఖలో అత్యున్నతమైనటువంటి డైరెక్టరేట్లో ఒక ఉన్నత పదవి పొంది ఒక పాలసీ మేకర్గా తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఈ 33 జిల్లాలకు హెడ్గా మీరు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.